Hi, hello guys. Welcome to Crypto Rotax channel. తమ్మని చూసారు కదా గైస్, రూబీ కాయిన్ అందరికీ తెలిసిందే. ఈ మధ్య ఎక్కువ డిమాండ్ అన్న పాపులర్ అయిన కాయిన్ రూబీ కాయిన్. సో ఈ ప్రాజెక్ట్ ఎవరిది, ఈ ప్రాజెక్ట్ ఒక ఫౌండర్ ఎవరు అనేది నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రూబీ కాయిన్ వచ్చేసి చాలా డేస్ అయింది, కానీ దీనికోసం నేను ఇన్ డీటెయిల్గా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం సేఫా కాదని తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇప్పుడు తెలుగులో చాలా మంది ఈ వీడియోస్ చేశారు. ఈ రూబీ కాయిన్ మైనింగ్ కూడా స్టార్ట్ చేశారు చాలా మంది. రూబీ కాయిన్ నెట్వర్క్ యాప్ లో రిజిస్టర్ అయ్యి ఒక 1 వీక్ నుంచి మైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. గైస్ అందరికి కాయిన్ కోసం అయితే డౌట్ ఉంది, సేఫా కాదా, జెన్యూనా కాదా, ట్రస్టెడా కాదా అని చెప్పి. కానీ ఇదైతే ట్రస్టెడ్ గైస్. ఈ రూబీ కాయిన్ ఒక ఫౌండర్ వచ్చేసి XRP కాయిన్ CEO. సో ఇదైతే ట్రస్టెడ్ గైస్. ఆయన అంతేకాకుండా యుఎస్ఏలో బాలీవుడ్ సినిమాస్ కి ప్రొడ్యూసర్ కింద కూడా చేస్తారు. సో ఈ కాయిన్ అయితే జెన్యునే, ఎటువంటి డౌట్ అయితే లేదు. రూబీ కాయిన్ వచ్చేసి ఫ్రీ మైనింగ్ జరుగుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పై నెట్వర్క్ లాగే. సప్లై వచ్చేసి 21 మిలియన్ మాత్రమే ఉంది. సో రూబీ కాయిన్ మైనింగ్ అనేది ఫ్రీగా చేసుకోండి. ఫ్రీ మైనింగ్, బట్ మినిమం రెఫరల్ వచ్చేసి 1000 మెంబర్స్ కే. మీ కింద టీం అనేది 1000 మెంబర్స్ వరకే యాడ్ చేసుకోగలరు, తర్వాత అనేది రిఫరల్ అవ్వదు. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ తర్వాత ఈ రూబీ కాయిన్ ప్రాజెక్ట్ అనేది లిస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే జరుగుతుంది. 8 or 9 రూపీస్కి అయితే ఉంది మార్కెట్లో. రూబీ కాయిన్ లిస్ట్ అయిన తర్వాత మాక్సిమం $2 నుంచి $5 మధ్యలో అయితే ఉంటుంది ప్రైస్. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తుంటాయి. సో గైస్, ముందుగా గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక రూబీ నెట్వర్క్ అని చెప్పి సెర్చ్ చేయండి. రెడ్ కలర్ డైమండ్ ఐకాన్తో రూబీ అని చెప్పి ఒక యాప్ వస్తుంది, అది ఇన్స్టాల్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. అయ్యాక అలో యాక్సెస్ అని అడుగుద్ది, అలో ఇవ్వండి. కింద డూ యూ హ్యావ్ అన్ అకౌంట్ ఆర్ రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ విత్ గూగుల్ అనేది క్లిక్ చేయండి. రిజిస్టర్ విత్ గూగుల్ అన్న దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఈమెయిల్స్ అనేది చూపిస్తుంది. మీకు నచ్చిన ఈమెయిల్ ఒకటి ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ యూజర్ నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ రెఫరల్ కోడ్ అనేది టైప్ చేయాలి. యూజర్ నేమ్ దగ్గర మన నేమ్ ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ సింగపూర్ అనేది ఉంటుంది, ఇండియాలోకి పెట్టుకొని మన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్. ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది మన కోడ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, అది టైప్ చేయండి. క్యాపిటల్ MS022 అనేది మన రెఫరల్ కోడ్ గైస్. రెఫరల్ కోడ్ కొట్టాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ విత్ టర్మ్ అండ్ పాలసీ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అన్న దాని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసాక ఇలా సైన్ ఇన్ అని వస్తుంది, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ మన యూజర్ నేమ్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చుకున్నాక యాప్ ఒక ఇంటర్ఫేస్ వచ్చేసి ఎలా ఉంటుంది గైస్. స్టార్ట్ ద మైనింగ్ సెషన్ ఆఫ్ రూబీ బై ప్రాసెసింగ్ ద బటన్ బిలో. ఇక్కడ సుత్తి ఐకాన్ ఉంది కదా, సుత్తి ఐకాన్ మీద క్లిక్ చేయగానే మన మైనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. ఇండియా అన్న దాని మీద క్లిక్ చేయండి, మైనింగ్ అనేది. సో ఇంతే గైస్, రిజిస్ట్రేషన్ అనేది ఇంతే. మైనింగ్ కూడా సేమ్ 24 అవర్స్కి ఒకసారి మనం ఆ సుత్తి ఐకాన్ మీద క్లిక్ చేస్తే మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది.
కింద పర్సనల్ అన్న దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మై ఇన్ఫర్మేషన్, యూజర్ వెరిఫికేషన్, అకౌంట్ అండ్ సెక్యూరిటీ అని 3 ఆప్షన్స్ వస్తాయి గైస్. మై ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ మనం ముందు ఇచ్చేసాం గట్ట వచ్చేస్తాయి ఇక్కడ. లాస్ట్ నేమ్ అంటే మన ఇంటి నేము, ఫస్ట్ నేమ్ వచ్చి మన పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. కింద అడ్రస్ వచ్చేసి మనకు నియర్ బై టౌన్ ఆర్ సిటీ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అయితే ఇచ్చుకోండి. మాకైతే దగ్గరలో రాజమండ్రి ఉంది కాబట్టి రాజమండ్రి ఇచ్చుకున్నాం. దాని తర్వాత కింద యూజర్ వెరిఫికేషన్ అని ఉంది కదా గైస్, ఇక్కడ ఈ కేవైసీ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. నాట్ వెరిఫైడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి గైస్, కంప్లీట్ ఓనర్షిప్ ఇన్ఫర్మేషన్ ఓవర్ 30 days. మనం 30 days అనేది డైలీ లాగిన్ అయ్యి మైనింగ్ అనేది చేయాలి గైస్. అండ్ ఎక్స్పోర్ట్ అట్లీస్ట్ 30 రూపీ, అంటే మన అకౌంట్లో 30 రూపీ కాయిన్స్ అనేది ఉండాలి. అప్పుడే మనది కేవైసీ అనేది కంప్లీట్ అవుద్ది. సో అంతే గైస్, రిజిస్ట్రేషన్ అనేది వెరిఫికేషన్ వచ్చేసి కేవైసీ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 30 days లాగిన్ అవ్వి ఉండాలి. డైలీ 30 రూపీ కాయిన్స్ ఉంటే కానీ మనకు వెరిఫికేషన్ అవ్వదు. సో నేను వెరిఫికేషన్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే గైస్, ఇంతే ఈరోజు వీడియో.